నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈ రోజు మనం ప్రముఖ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరు నగర మరియు పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితులు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ మాదాల వెంకట తరుణ్ ఎంబీబీఎస్ ఎంఎస్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారు. ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో కడుపు నొప్పి ఎన్ని రకాలుగా వస్తుంది, కడుపు నొప్పిని ఎమర్జెన్సీగా ఎప్పుడు భావించాలి, ఫైల్స్ ఫిజర్ ఫిస్టుల్లా అంటే ఏమిటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నార్మల్ ఆపరేషన్ కు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ కు గల డిఫరెన్స్ ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా శివాబి ప్రేక్షకులకు నా పేరు డాక్టర్ మాదాల వెంకట తరుణ్. పొగతోటలోని మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నా సేవలు అందజేస్తున్నానండి. నేను జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్, అంటే అన్ని రకాల ఆపరేషన్లు, కెమెరా ఆపరేషన్లు మరియు లేజర్ ఆపరేషన్స్ మన మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోటలో చేస్తున్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే కడుపు నొప్పిని మనం ఎమర్జెన్సీగా ఎప్పుడు భావించాలి అనేది. చాలా వరకు ఏంటంటే కడుపు నొప్పి వచ్చిగానే కడుపు నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్ వాడడము, అంటే జనరల్గా పేషెంట్స్ వాడి గమ్ముగా అయిపోతూ ఉంటారు. పేషెంట్ కడుపు నొప్పి తగ్గిపోతే మంచిదే. కొంతమందికి ఏంటంటే అదే కడుపు నొప్పి కొంచెం లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీగా కూడా మారొచ్చు. అంటే ఇప్పుడు కడుపు నొప్పి అనేది ఆర్గన్ స్పెసిఫిక్ అండి. ఇప్పుడు మనిషి కడుపుని తీసుకుంటే కడుపుని కుడి చేతి పక్కన, ఎడమ చేతి పక్కన, పై పక్క, కింద పక్క ఇలా నాలుగుగా డివైడ్ చేస్తున్నాము. ఇప్పుడు కుడి చేతి పక్క కడుపు నొప్పి వచ్చినప్పుడు, అది పొత్తి కడుపులో వచ్చినప్పుడు మనకేంటంటే 24 గంటల కడుపు నొప్పిగా మనము భావిస్తాము. ఎప్పుడు అంటే కడుపు నొప్పితో పాటు జ్వరము, ఇంకా వాంతులు అవ్వడము, కడుపు నొప్పి కంటిన్యూస్గా ఉండడము అనేది జరిగినప్పుడు మనం 24 గంటల కడుపు నొప్పిగా భావిస్తాము. దాన్నే అపెండిసైటిస్ అంటాము. ఈ అపెండిసైటిస్ అనేది దాని తీవ్రత అనేది మనం స్కోరింగ్ చేస్తామంటే, అంటే ఫస్ట్ మనం స్కాన్ చేసి చూడడము, అంటే పేగు వాపు అనేది జరిగిందా లేదా, టోటల్ కౌంట్స్ అని ఉంటాయి, అంటే రక్తంలో చీము కణాలు పెరిగినాయా లేదా, అవన్నీ చూసుకొని గ్రేడింగ్ ఇచ్చి అప్పుడు మనం దాన్ని ఆపరేషన్ చేయాలా లేదా మెడికల్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చా అనేది మనం పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. సో ఇలాంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్ని కానీ లేదా డాక్టర్ని కానీ, లోకల్ డాక్టర్ని కానీ సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కుడి చేతి పక్కన పై భాగంలో, అంటే రైట్ అప్పర్ అబ్డామిన్ పెయిన్ అంటాము. అది ఎప్పుడు వస్తుందంటే అన్నం తినిన తర్వాత కడుపు ఉబ్బరం ఎక్కువైపోవడము, వాంతులు రావడము ఇలా జరుగుతుంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుంటుంది అంటే పిత్తాశయంలో రాళ్ళు చేరుతాయి అన్నమాట. పిత్తాశయంలో రాళ్ళు చేరినప్పుడు ఆ పిత్తాశయం నుంచి మనకి బైల్ జ్యూస్ అనేది రోజుకి 1 నుంచి 1.5 లీటర్ దాకా బయటకు వస్తుందండి. దానివల్ల ఆ రాయి అనేది అబ్స్ట్రక్ట్ అయ్యి ఆ పిత్తాశయం అనేది సైజు పెరుగుతూ ఉంటుంది. అంటే మీ అన్నం తిన్న ప్రతిసారి దాంట్లో నుంచి ఆ బైల్ జ్యూస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకి అబ్స్ట్రక్ట్ అయిద్దో, అంటే ఆగిపోద్దో, అప్పుడు మనకి ఈ పిత్తాశయంలో ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇవి 2 రకాలు అనమాట. ఒకటి పిత్తాశయంలో రాళ్ళు అడ్డం పడడం వల్ల జరుగుతుంది. రెండవది ఏంటంటే పిత్తాశయంలో మలం అనేది కొంచెం చిక్కబడి, అది దాన్ని ఏమంటారంటే అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటాం. అంటే రాళ్ళు లేకపోయినా కూడా మీకు వ్యాధి తీవ్రత అనేది ఆ విధంగానే ఉంటుందన్నమాట. ఇది ఈ 2వ కడుపు నొప్పి. ఇంకోటి ఏంటంటే ఈ ఛాతి కింద భాగం మిడిల్లో, దాన్ని ఎపిగాస్ట్రిక్ రీజియం అంటాను. ఆ భాగంలో కడుపు నొప్పి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చే కడుపు నొప్పి, అంటే జనరల్ వాడుక భాషలో మీ అందరూ గ్యాస్ట్రైటిస్ అని అంటారు. జనరల్గా దాన్ని ఏంటంటే మనము ప్యాంక్రియాటైటిస్ అని కూడా అంటాం అన్నమాట. నమస్తే డాక్టర్ గారు. కడుపు నొప్పి ఎన్ని రకాలుగా వస్తుంది, దాన్ని ఎమర్జెన్సీగా ఎప్పుడు భావించాలి? ఛాతి కింద భాగంలో మనకి కడుపు నొప్పి అనేది వస్తుంటుందండి. చాలామందికి ఇక్కడ మంట పుట్టడము, లేదా తిన్న ఫుడ్ వెనక్కి రావడము, లేదంటే మామూలుగా వామిటింగ్స్ రావడము, ఇవి 2 రకాల కారణాల వల్ల వస్తుంది, అంటే వ్యాధుల వల్ల. ఒకటి అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటాము, ఇంకొకటి వచ్చి ప్యాంక్రియాటైటిస్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి మనకి తేడాలు చూసుకుందాం. ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఏంటి అంటే మన చిన్న పేగుకి
కి కనెక్షన్లో అంటే జియోడినమ్ సి షేప్లో ఉంటుంది. అక్కడ మనకి ప్యాంక్రియాస్ అనేది ఒక ఆకు లాంటి భాగము, అది అక్కడ కూర్చో ఉంటుంది అన్నమాట. దాని నుంచి కూడా మనం అన్నం తిన్న తర్వాత జీర్ణం అవ్వడానికి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది బయటకు వస్తుంటుంది. ఇప్పుడు మామూలుగా ఈ నార్మల్గా ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా మనకి ఆ మలం అనేది ఫ్రీగా బయటికి రాకుండా దీనివల్ల కూడా ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ఎక్కువ సెక్రీట్ అవ్వడం వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంటుంది. అది మోస్ట్ కామన్ కాజ్ అనమాట. ఇంకోటి వచ్చి దీర్ఘకాలంగా ఆల్కహాల్ లేదా ధూమపానం తీసుకున్న వాళ్ళకి లేదా మద్యం అలవాట్లు ఉండే వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఈ జనరల్గా ఈ సెక్రీషన్ అనేది ఎక్కువ జరిగి అక్కడ ఉండే పేగు పూత అనేది జరుగుతుంటుంది. అంటే పేగుకి సంబంధించిన గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంటుంది ఈ ప్యాంక్రియాటైటిస్ వల్ల. సో వీళ్ళకి ఏంటంటే సడన్గా కడుపు నొప్పి ఎక్కువ రావడం, అంటే కడుపు నుంచి వెనకాల వీపు భాగం వరకు ఎవరో ఒక కత్తితో గుచ్చినట్టు, అంటే వాళ్ళు వంగితే కానీ కడుపు నొప్పి అనేది తగ్గదనమాట. అంత తీవ్రంగా వస్తుంది. అది ఏంటంటే నార్మల్ ఇంజెక్షన్స్కి వాటికి రికవర్ అవ్వదు. అది ఖచ్చితంగా అడ్మిషన్లో పెట్టుకొని మనం అవసరమైన రక్త పరీక్షలు చేపించి దానికి సంబంధించి మనము సెలైన్ బాటిల్తో ట్రీట్మెంటు మరియు యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి రికవరీ అనేది జరుగుద్ది. ఇది నార్మల్గా ఇందాక చెప్పినట్టు పిత్తాశయంలో రాళ్ళు ఉండే వాళ్ళకి మరియు మద్యం సేవించే వాళ్ళకి ఎక్కువ ఈ వ్యాధి అనేది వస్తుంటుంది. సో మనం దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలంటే ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే మద్యం తాగడం తగ్గించడము, నైట్ 6 తర్వాత ఆహారం తీసుకోకూడదు, 6 ముందు మనం తీసుకోవడం చేస్తుంటే ఈ గ్యాస్ట్రైటిస్ మరియు ఈ ప్యాంక్రియాటైటిస్ ఇవి ఎక్కువ మనకి ఇబ్బందికరంగా అవ్వకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే గ్యాస్ట్రైటిస్, అంటే మనం జనరల్గా వాడుక భాషలో మాకు గ్యాస్ వచ్చేసింది, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది, లేదంటే కడుపు ఉబ్బరం ఎక్కువైపోతుంది, లేదా ఊరుకుమంటే పైన నుంచి తేపులు వస్తున్నాయి, లేదా కింద నుంచి గ్యాస్ ఎక్కువైపోతుంది. ఇదంతా మీరు జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని సింపుల్గా చెప్పేస్తారు. కానీ ఇవంతా ఏంటంటే మనం గ్యాస్ట్రైటిస్ కింద ట్రీట్ చేస్తామండి. ఏదైనా మీకు తేపులు అనేది బయటకు వస్తున్నాయంటే మీకు లోపలికి వెళ్ళిన గ్యాసే మీకు బయటకు వస్తుంది, కానీ లోపలక అది పేగులన్నీ కలిసి ఏదో గ్యాస్ ఫార్మేషన్ చేయడము, లేదంటే కింద లెటిన్ కూర్చునే దగ్గర నుంచి గ్యాస్ ఫామ్ చేయడం అలా ఏమీ జరగదు. మీరు ఏదైతే అన్నం తీసుకుంటుంటారో అన్నం తీసుకునేటప్పుడు మనం అన్నంతో పాటు కొంచెం గాలి అనేది లోపలికి వెళ్తుంది. అది మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంతవరకు మనకు లోపలికి వెళ్తుంది. ప్లస్ ఇక్కడ మనకి అన్ననాళం కింద కడుపు అనేది ఉంటుంది అనమాట. అన్ననాళం అనేది కడుపుకి మధ్య ఉండేది. సో మనకేంటంటే ఒక డోర్ లాంటిది ఉంటుంది. లోయర్ ఈసోఫాజియల్ స్పించర్ అంటాం దాన్ని. లోయర్ ఈసోఫాజియల్ స్పించర్ అంటాం దాన్ని. అదేంటంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏదైతే ఆహారం లోపలికి వెళ్తుందో ఆహారం నుంచి లోపలికి వెళ్ళింది కిందే ఉంటుంది అన్నమాట. ఏదైతే గ్యాస్ ఉంటుందో నార్మల్గా గ్యాస్ అనేది ఆహారం పైకి వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఓపెన్ అయినప్పుడు డోరు అదే లోయర్ ఈసోఫాజియల్ స్పించర్ అన్నాను కదా, అప్పుడు ఆ గ్యాస్ అనేది తేపు రూపంలో మనకి బయటకు వస్తుంది. సో మీరు దాన్ని గ్యాస్ ట్రబుల్ కింద తీసుకోకండి. సో ఇంకోటి ఏంటంటే మీరు మెయిన్ ఆహారం తీసుకోవడం కరెక్ట్ టైంలో తీసుకోవాలి. అంటే ఉదయం ఒక టైంకి, మధ్యాహ్నం ఒక టైంకి, ఈవినింగ్ సన్సెట్కి ముందు మీరు తీసుకుంటే మీ పేగులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ప్లస్ మీకు కావాల్సిన డైజెషన్ అంతా కరెక్ట్గా జరుగుతుంది. ఎందుకు అంటే మనకి మధ్యాహ్నము ఇన్సులిన్ లెవెల్స్ అనేది చాలా పీక్లో ఉంటాయి. అంటే ఇన్సులిన్ అనేది మన బాడీలో గ్లూకోజ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు మధ్యాహ్నం పూట ఎక్కువ తిన్నా ఏం కాదు, కానీ ఆఫ్టర్ 6 అంటే 6 గంటల తర్వాత సాయంత్రం పూట తింటే ఏమైందంటే ఇన్సులిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అప్పుడు మీకు సాయంత్రం 6 తర్వాత మీరు స్వీట్స్ తినడము, బయట జంక్ ఫుడ్ తినడము, ఇప్పుడంతా ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల మీకు ఏమైందంటే ఇన్సులిన్ ప్రభావం అనేది తక్కువ ఉండడం వల్ల అంటే తక్కువ వయసులోనే మీకు షుగరు, లావు వచ్చేయడం, కడుపు బాగడం వరకే పొట్ట వచ్చేయడం, ఒబేసిటీ రావడము, కొంతమందికి ఏంటంటే అంత బాడీ అంతా బాగుంటే కడుపు వరకే టైట్ అదే లావు వచ్చేస్తుంటారు, కొవ్వు పట్టిపోయి ఉంటుంది, అవన్నీ జరుగుతుంటాయి. సో మీకు కావాల్సిన ఆహారం అనేది మీరు ఎంత పని చేస్తారో అంతే తినండి. అంతేగాని నేను ఈరోజు ఇది తినేయాలి, సాయంత్రం ఇది తినాలి అని చెప్పి ముందే డిసైడ్ అయిపోయి ఏదంటే అది తినకండి. మీ వర్క్ ఎంతైతే చేస్తారో దానికి సంబంధించిన ఆహారం తినండి. ఫ్రూట్స్ ఉంటాయి. కొంతమంది చిన్నపిల్లలకి కూడా కడుపు నొప్పి వస్తుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎందుకు కడుపు నొప్పి వస్తుంటుంది అంటే చాలామంది చాక్లెట్స్ ఇవ్వడము, బిస్కెట్లు ఇవ్వడము, వాళ్ళు ఏడుస్తుంటే ఇది తీసుకోమా అని చెప్పి ఐస్ క్రీమ్ కొని పెట్టడం అలా చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ పేగులు తొందరగా బలహీనపడి
తొందరగా కడుపు నొప్పి అనేది వస్తుంటుంది. చిన్నపిల్లల్లో ఏంటంటే మీసెంటరిక్ లింఫాడినైటిస్ అనే వ్యాధి ఎక్కువ వస్తుంటుంది. అంటే ఏం లేదండి, మన పేగుల పైన చిన్న చిన్న గడ్డలు అనేది ఉంటాయి, లింఫ్ నోడ్స్ అంటాం. అవి ఏంటంటే వాపు వస్తాయి అన్నమాట. ఏదైనా ఒక చిన్న రబ్బర్ బాల్కి ఎక్కువ గాలి వదిలితే ఏమైద్ది, అది పెద్దదయ్యి పేలిపోద్ది అనమాట. సో ఆ విధంగా ఒక చిన్న గడ్డని వాపు అవుతా ఉంటే ప్రెషర్ పెరిగి నొప్పి వస్తుంటుంది చిన్నపిల్లలకి. వాళ్ళకి తెలియక అన్నం తిన్న ప్రతిసారి ఏడుస్తున్నారు, మా బాబు లెటిన్కి వచ్చినప్పుడు ఏడుస్తున్నారు అని చెప్తుంటారు. అవన్నీ ఏంటంటే దీని లక్షణాలు అనమాట. సో చిన్నపిల్లలకి ఏంటంటే మనకి మంచి ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అని ఉంటాయి. ప్రీబయోటిక్స్ అంటే మన కడుపు ఇన్ఫ్లమేషన్ అంటే కడుపు వాపు రాకుండా, కడుపుకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకునేవి. ప్రోబయోటిక్స్ అని ఉంటాయి. ప్రోబయోటిక్స్ వచ్చి గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. బ్యాక్టీరియా అంటే మనకి కడుపుకి మంచి బ్యాక్టీరియా అని, గుడ్ బ్యాక్టీరియా అంటే. సో దాంట్లో లాక్టోబాసిల్లై అనేది చాలా బాగా పనిచేస్తుంది మన కడుపులో, అంటే మన పేగుల్లో. సో దానికి సంబంధించిన ఫుడ్ ఏంటంటే చిన్నపిల్లలకి బటర్ ఇవ్వడము, చీజ్ అంటే మనం యోగర్ట్ అంటాము అవి, ప్లస్ ఫ్రూట్స్లో వచ్చి బనానా బాగుంటుంది, ఇంకోటి వచ్చి గ్రేప్స్. ఇవన్నీ ఏంటంటే ప్రీబయోటిక్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి వీటిల్లో. ఇవి ఎక్కువ తినడం వల్ల పిల్లలకి కడుపు నొప్పికి ప్రివెన్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు మేము గ్రేప్స్ తినిపిస్తున్నాము, చాక్లెట్లు తినిపిస్తున్నాము అంటే యూజ్ ఉండదండి. మీరు తినిపిస్తే మంచి ఫుడ్ తినిపించండి. మీరు బిస్కెట్స్, చాక్లెట్స్ అవి మీరు అలవాటు చేస్తేనే పిల్లలు అలవాటు చేసుకుంటారు. మీరు ఫస్ట్ నుంచి మీరు వాటిని రెస్ట్రిక్ట్ చేయడం చేస్తుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఎడమ చేతి పక్క కడుపు నొప్పి గురించి మాట్లాడదాం. పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ ఏమంటామంటే నార్మల్గా మనం అల్సరేటివ్ కోలైటిస్ అంటాము, మరియు ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటుంది అన్నమాట. సో అవేంటంటే సేమ్ ఇందాక నేను చెప్పినట్టు మంచి ఆహారం తీసుకోవడం, కంట్రోల్ చేసుకుంటే ఇవన్నీ మీకు క్లియర్ అనేది అవుతాయి. కొంతమందికి ఏంటంటే మధ్యలో బొడ్డు దగ్గర కడుపు నొప్పి వస్తుంటుంది, సడన్గా విరోచనాలు ఎక్కువ అయిపోతుంటాయి. ఇదంతా ఏంటంటే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం మనం దీనికి ఆపరేషన్ చేయాల్సినంత అవసరం ఏముండదండి. జనరల్ మెడికేషన్తో మనం పేషెంట్కి నీళ్ళు ఎక్కువ తాగడం, హైడ్రేషన్ ఎక్కువ చేయించాలి. అవి తీసుకొని జనరల్ యాంటీసిక్రేటరీస్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడితే మనకి మోషన్స్ కంట్రోల్ అయ్యి రికవరీ అనేది జరుగుద్ది. కాకపోతే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో మనం దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. ఊరినే 10 సార్లు మోషన్ అయింది, ఒక ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోయిందండి, ఏం కాలేదు, బాగానే ఉన్నాడు, అలా మీరు నెగ్లెక్ట్ చేయకండి. పెద్ద వయసు వాళ్ళకి, చిన్న వయసు వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది చేసి సీరం ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయండి, ప్లస్ ఆర్ఎఫ్టీ అనేది చేయాలి, కిడ్నీ టెస్ట్ అనేది చేయాలి. ఎక్కువ నీరు మన బాడీలోంచి బయటికి వెళ్ళినప్పుడు డీహైడ్రేషన్ అనేది అయ్యి కిడ్నీల పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సో మనం దాన్ని ప్రివెంట్ చేసుకొని మనం ముందు జాగ్రత్తలో ఉంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది పేషెంట్కి. సో ఇది బ్రాడ్గా మనం చెప్పామండి ఈ కడుపు నొప్పి గురించి. డాక్టర్ గారు, ఫైల్స్, ఫిజర్, ఫిస్టుల్లా అంటే ఏమిటి? దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? మనకి ఫైల్స్ అంటే మొలలు అంటాం కదా, మొలలు మరియు ఫిజర్ అంటాం. అంటే లెటిన్ కూర్చునే దగ్గర కొంచెం గాయం అవుతూ ఉంటుంది, రక్తం కారడం అవి జరుగుతుంటాయి. ఇంకోటి వచ్చి ఇంతకుముందు మాకు మొలం వచ్చే దగ్గర సెగ్గడ్డ వచ్చింది, అది పగిలిపోయింది, బాగా అయిపోయింది. కానీ ఒక 2-3 నెలల నుంచి అక్కడి నుంచి నీరు కారుతూ ఉంది, చిన్న రంధ్రం లాగా అంటారు. దాన్ని ఫిస్టులా అంటాం మనం. ఈ 3 వ్యాధుల్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 3 అంటే మొలలకి, ఫిషర్కి మరియు ఫిస్టులాకి ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్ అండి. అందరూ ఏమనుకుంటారు, లెటిన్ కూర్చునే దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉందండి, ట్యాబ్లెట్స్ వేసుకున్నాం, లేదంటే ఎక్కడ లోకల్ డాక్టర్ దగ్గర ఏదో నాటు మందు పెట్టించుకున్నాము, అది ఇది అంటుంటారు. సో దానివల్ల ఏంటంటే వ్యాధి అవేర్నెస్ అనేది ఉండాలండి. మనకి ఏ ఇబ్బంది వచ్చిందని తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. ఓకే, మనకి మొలలు వచ్చాయి, ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువసేపు లెటిన్ కూర్చునేటప్పుడు ముక్కడం ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ లెటిన్ గట్టిగా వస్తుంది అంటే దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి చూపించుకొని ఎందుకు లెటిన్ గట్టిగా వస్తుంది, ఫైబర్ డైట్ తీసుకోవట్లేదా, లేదంటే ఏమైనా పెథలాజికల్ కాజ్ ఉందా అనేది చూసుకోవాలి మనం. సో అవి ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఇంకోటి వచ్చి ఫిషర్ అంటాం. ఫిషర్ అనేది అంటే ఏం లేదు, లెటిన్ కూర్చొనే దగ్గర రంధ్రం ఉంటుంది కదా, అక్కడ వచ్చే మార్గంలో చిన్న గీతలాగా పడి ఉంటుంది, అంటే చర్మం తెగి ఉంటుంది. మనం అన్నం తినేటప్పుడు బుగ్గ కొరుక్కుంటే ఎలాగే తెగుద్దో అలాగే లెటిన్ కూర్చునేటప్పుడు మనము లెటిన్ గట్టిగా వచ్చినప్పుడు ముక్కితే ఆ విధంగా అక్కడ ఉన్న భాగం అనేది కొంచెం చీలడం జరుగుతుంది. దాన్ని ఫిషర్ అంటాం మనం.
సో దానికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి. మంచి ఆయింట్మెంట్ పూసుకొని కరెక్ట్గా అంటే పీచు వస్తువులు అంటాం, పీచు వస్తువులు ఎక్కువ తిని కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడం అవి చేస్తే ఆ ఇబ్బంది అనేది మెడికల్గానే మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి మూడో ఇబ్బంది వచ్చి ఫిస్టులా. ఇదేంటంటే చాలా ఇబ్బందికరమైన వ్యాధి అనమాట. అంటే ఎలాగంటే స్టార్టింగ్లో మాకు ఏం లేదండి, వేడి చేసి మొలం కూర్చొనే పక్కన అంటే లెటిన్ కూర్చొనే భాగం పక్కన చిన్న చిన్న గెడ్డలు వేసి అయ్యే పగిలిపోతున్నాయి, నాకేం ఇబ్బంది లేదు అంటుంటారు. కొంతమంది ఏంటంటే ఆ ఇబ్బందిని చాలా చిన్నగా తీసుకొని వదిలేస్తారు. అది ఏమైందంటే మనకి లెటిన్ కూర్చొనే భాగానికి మనకి ఎక్కడైతే గెడ్డలు వేసిందో అక్కడి నుంచి ఒక చిన్న పైపు లాగా ఫామ్ అయ్యి అదేంటంటే లెటిన్ కూర్చున్న ప్రతిసారి ఆ పైపులో నుంచి చర్మం బయట వరకు మనకి చీము లేదా నీసు నీరు అనేది కారుతూ ఉంటుంది. దాన్ని ఫిస్టులా అంటాం మనం. సో అది ఎప్పుడైనా మనకి గ్రేడింగ్ చేసుకోవాలండి. అంటే లెటిన్ కూర్చునే దగ్గర గ్రేడింగ్ ఉంటాయి. లో గ్రేడ్ ఫిస్టులాస్ అని ఉంటాయి, హై గ్రేడ్ ఫిస్టులాస్ అని ఉంటాయి. ఇది లో గ్రేడా హై గ్రేడా, ఏం చేయాలి, తర్వాత మేనేజ్మెంట్ అంటే లేజర్ ట్రీట్మెంట్ ఉంది, అది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ మీరు దగ్గరున్న జనరల్ సర్జన్ లేదంటే సర్జికల్ గ్యాస్ట్రో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ పిక్టోరియల్ అంటే డయాగ్రామ్ వేసి చూపించి మీకు చెప్తారు, ఏమండి ఈ విధంగా ఇబ్బంది ఉంది మీకు, ఇలా చేస్తే మంచిది అని. సో మ్యాక్సిమం 10 మందిలో 8 మందికి విత్ మెడికల్ మేనేజ్మెంట్ ఇట్ విల్ గెట్ క్లియర్డ్. అంటే గ్రేడ్ 2 చిన్న గ్రేడ్స్లో ఉంటాయి, స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటాయి. మనం ఏదైతే మొదలు పెట్టుకొని లోకల్గా ట్రీట్మెంట్ తీసేసుకొని అప్పుడు లాస్ట్ స్టేజ్లో వెళ్ళినప్పుడు ఎవరైనా సర్జరీ అనేది అడ్వైస్ చేస్తారు. బట్ ఇనీషియల్ స్టేజెస్లో మీకు వెళ్తే అంటే 10 మందిలో 8 మందికి మెడికల్ ట్రీట్మెంట్తోనే తగ్గిపోతుంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మాదాల వెంకటతరుణ్. నేను జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్. అంటే నార్మల్ ఆపరేషన్స్, అన్ని రకాల ఆపరేషన్స్ మరియు కెమెరా ఆపరేషన్స్ చేస్తుంటాను. అలాగే ఎండోస్కోపీ ప్రొసీజర్స్ కూడా చేస్తుంటాను. అంటే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ వాళ్ళకి నోట్లో కెమెరా పెట్టి బల్బ్ పరీక్ష అంటుంటాము, ఆ పరీక్ష కూడా చేస్తుంటామండి. అలాగే మన హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ అంటే బీపీ, షుగర్, విష జ్వరాలు, పాయిజనింగ్ కేసులు కూడా చూస్తారండి వాళ్ళు. ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి చర్మ వ్యాధి విభాగము, మేడం గారు ఉంటారు. మేడం వచ్చి అన్ని రకాల చర్మ వ్యాధులకు మనకి మేడం ట్రీట్మెంట్ ఇస్తుంటారు. మేడం పేరు డాక్టర్ దీపికారెడ్డి మేడము. మూడవ విభాగం వచ్చి కంటి విభాగము, డాక్టర్ కమతం ప్రశాంత్ గారు ఉంటారు. ఆయన కంటి సమస్యలన్నిటికీ ఆపరేషన్లు మరియు ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఇంకో విభాగం వచ్చి చెవి, ముక్కు, గొంతు విభాగము, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ పెంచిలయ్య గారు సీనియర్ సర్జన్. ఆయన చెవికి సంబంధించిన ఆపరేషన్లు, గొంతుకు సంబంధించిన ఆపరేషన్లు కూడా చేస్తుంటారండి. మరియు మన దగ్గర డెంటల్ వైద్య నిపుణులు అంటే దంత వైద్య నిపుణులు ఉన్నారు. ఆయన పేరు మేకల వంశీకృష్ణ గారు. ఆయన కూడా పంటికి సంబంధించిన ఇబ్బందులు, అన్ని పంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గురించి మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతారు ఫ్యూచర్లో. ప్లస్ ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటారండి. ప్లస్ మన దగ్గర ఫిజియోథెరపీ మరియు ఆడియాలజీ అంటే వినికిడి విభాగం కూడా ఉంది. ఏమైనా వినికిడి మిషన్లు కావాలన్నా వాటికి మన హాస్పిటల్ నందు మీరు సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని శివాబి ఛానల్ వాళ్ళు ఇచ్చినందుకు ధన్యవాదములు. చూశారు కదండి, కడుపు నొప్పికి సంబంధించి ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటికి డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వాళ్ళ సలహాలను, సూచనలను తెలుసుకుందాం. డాక్టర్ సలహా కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ భాను శ్రీనివాస్.